అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏపీ సీఎం చంద్రబాబు మరొకసారి మంత్రుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు మెరుగుపరుచుకోవాలని, శాఖలపై పట్టు సాధించాలని పదే పదే చెప్తున్నా ఫలితం కనిపించడం లేదని ఫైర్ అయ్యారు. హెచ్ఓడి సమావేశంలో కొందరు మంత్రులకు క్లాస్ పీకారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలయ్యిందే. ఈ కాలంలో జరిగిన పలు సమావేశాల్లో చాలాసార్లు సీఎం చంద్రబాబు మంత్రుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు. మంత్రులు తమ పనితీరు మెరుగుపరుచుకోవాలని, శాఖలపై పట్టు సంపాదించాలని పదే పదే చెప్తూ ఉన్నారు. కొంతమంది మంత్రులపై సీఎం చంద్రబాబు దగ్గర చాలా నెగిటివ్ ఫీడ్బ్యాక్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉపయోగించుకోవడంలో మంత్రులకు సరైన అవగాహన ఉండాలన్నారు. ఏడాదిన్నర గడుస్తున్నా ఇంకా పూర్తి స్థాయిలో అవగాహన రాలేదన్నారు సీఎం చంద్రబాబు. మంత్రులు వారి సెక్రటరీలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలన్నారు. ఆల్ డిపార్ట్మెంట్ చెప్పి మినిస్టర్స్ ఐఎమ్ టెలింగ్ యూ, ఆల్ సెక్రటరీస్ ఆర్ టెలింగ్ యూ, వన్ డే మీరు ఢిల్లీ పోతే ఏం కాదు, కూర్చోండి, యూ డూ యువర్ హోంవర్క్. ఇట్లా అసిస్ట్ చేస్తారు ప్రవీణ్ గారు, వీళ్ళందరూ ఫైనాన్స్ కూడా హెల్ప్ చేస్తారు. కానీ మీరు మాత్రం దట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ, ఇది నాది కాదు, మీరు డబ్బులు ఇస్తే నేను ఖర్చు పెడతా, దట్ ఈజ్ ఓన్లీ ఎ రియాక్టివ్. యూ మస్ట్ బి ప్రోయాక్టివ్. ప్రోయాక్టివ్ ఇస్ డిఫరెంట్, రియాక్టివ్ ఇస్ డిఫరెంట్. మినిస్టర్స్ కూడా చాలామందికి అవగాహన లేక 1.5 year అయినా ఇంకా మీరు ముందుకు పోయే పరిస్థితులు లేరు. తమ శాఖలపై పట్టు సంపాదించాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు మంత్రులకు చాలా సందర్భాల్లో చెప్పారు. శాఖలపై పట్టు లేకపోవడంతో కేంద్రం నుంచి వచ్చే నిధులతో పాటు రాష్ట్రంలో అమలయ్యే కార్యక్రమాలపై సరైన పట్టు మంత్రులకు ఉండదు అనే అభిప్రాయంతో సీఎం చంద్రబాబు ఉన్నారు. ఇందుకోసమే మంత్రులు తమ పనితీరు మార్చుకోవాలని చెప్తున్నారు. మంత్రులు ఢిల్లీ వెళ్లి తమ శాఖలకు సంబంధించిన సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలి, నిధులు తెచ్చుకోవాలి అని చాలాసార్లు చెప్పారు. కానీ చాలా మంది మంత్రులు, ఎంపీలు కేంద్ర మంత్రులతో సమన్వయం చేసుకోవడంలో విఫలం అవుతున్నారు అనే చర్చ జరుగుతోంది. దీంతో సీఎం చంద్రబాబు మంత్రులు అవసరమైతే ఢిల్లీ వెళ్లాలని కూడా చెప్తున్నారు. అవగాహన పెంచుకోవాలన్నారు. మొత్తానికి మరోసారి సీఎం చంద్రబాబు మంత్రులను టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.